గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాత్రి 10 గంటలకు ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాల్ని టార్గెట్ చేశారు. ఇంట్లోనికి చొరబడి నక్కి ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె కాళ్ళు చేతులు కట్టేశారు. తలగడతో మొహంపై నొక్కేసి ఊపిరాడకుండా చేశారు. తర్వాత 10 తులాల బంగారం, బీరువాలో దాచి ఉన్న నగదును దోచుకుపోయారు. అయితే ఇందులో ట్విస్ట్ కూడా ఉంది. ఈ కేసును టెక్నికల్గా ఛేదించినటువంటి పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. విశాఖ ఆరిల్లోవ దారపాలెంలో ఉంటున్నటువంటి వృద్ధురాలి ఇంట్లో దొంగతనానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న నిర్మలా కుమారి అనే ఆమె స్కెచ్ వేసింది. అందుకు తన కూతురు సహాయంతో పాటు మరో ఇద్దరు సహాయం కూడా తీసుకుంది. ఆ ఇద్దరే రాత్రి 14వ తేదీ డిసెంబర్లో రాత్రి 10 గంటలకు ఆ వృద్ధురాలు 10 గంటలకు ఇంట్లో గడియపెట్టి లోపల పడుకోవటానికి వెళ్తున్న సమయంలో అప్పటికే ఇంట్లో నక్కి ఉన్న ఆ ఇద్దరు ఆమెను అనేక రకాలుగా హింసించి కాళ్ళు చేతులు కట్టేసి మొహంపై తలగడి పెట్టి నొక్కేసి ఊపిరాడకుండా చేసి ఇంట్లో ఉన్నది దోచుకుపోయారు. అయితే సెల్ ఫోన్ కాల్ డేటా కావచ్చు, సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ చేసి ఈ నిందితుల కదలికలను కనిపెట్టినటువంటి పోలీసులు ఈ కేసును పూర్తిగా ఛేదించడం జరిగింది. ఆ ఇంట్లో దొంగతనానికి గురైనటువంటి మొత్తం 10 తులాల బంగారం, నగదును కూడా 100% రికవరీ చేశామని క్రైమ్ డీసీపీ లతా మాధురి గారు మీడియాకు చెప్పారు. ఇక్కడ ఒకటే చెప్పాలి, సో ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్నాయి. గ్యాంగ్స్ కావచ్చు, విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. లాస్ట్ టైం కూడా బవేరియా గ్యాంగ్ విచ్చలవిడిగా తెగబడి ఒకే రోజు సిటీలో 7 చోట్ల దొంగతనాలకు తెగబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీహార్ నుంచి తెగబడుతున్నటువంటి గ్యాంగులు కావచ్చు పేట్రేగిపోతున్నాయి. ఇప్పుడు పండుగల సీజన్, ఒంటరిగా వెళ్తున్నప్పుడు కూడా మెడలో ఉన్నాయి కదా అని మొత్తం ఆభరణాలు ధరించి వెళ్తే మాత్రం అవి దొంగల పాలు అవ్వడమే తప్ప మీకు ఎలాంటి భద్రత ఉండదని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నా, యాత్రలకు వెళ్ళినా, ఇంకొక ఎమర్జెన్సీ పర్పస్లో వేరే చోటుకి వెళ్ళినా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళడం వల్ల మీకు సెక్యూరిటీగా వాళ్ళు సర్వీస్ కల్పిస్తామని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పోలీసులు ముందు నుంచి దొంగతనాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్ కేసులు కూడా చూస్తున్నాం. సో ఒక బండి మీద వస్తూ ఇద్దరో ముగ్గురో అలా వస్తూ నడిచి వెళ్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మెడలో బంగారం గొలుసులు ఉంటే వాళ్ళకి ఏమవుతుంది అని కూడా కనీస ఆలోచన కూడా లేకుండా తెంపుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో బాధితులకు తీవ్ర గాయాలవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. బ్యూటీ సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చామంటున్నారు. అలానే వేరే ఇతర సర్వీసుల కోసం వస్తున్నాము, ఆ పర్పస్లోనే వచ్చాము అంటూ ఇంట్లో ఎవరూ లేని పరిస్థితులను గమనిస్తూ అలాగనే రెక్కి కూడా నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఆరిలోవా దారపాలెంలో జరిగిన ఈ వృద్ధురాలింట్లో జరిగిన చోరీ కేసు అయితే మాత్రం పోలీసులు ఛేదించినాక విస్తుపోయే ట్విస్ట్ కూడా భీమవరంలో ఒక మహిళ స్కెచ్ వేసినటువంటి దొంగతనం ఇది. సో ఇప్పుడు నలుగురిని కేసులో అదుపులోనికి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటో క్రైమ్ డీసీపీ లతా మాధురి గారి మాటల్లోనే చూడండి. ఆరిలో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బంగారు తల్లి లేఅవుట్ దారపాలెం అక్కడ ఒక గ్రేవ్ రాబరీ కేసు రిపోర్ట్ అయ్యింది. అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలిని బెదిరించి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా దొంగిలించి రాబ్ చేయడం జరిగింది. ఆ కేసుని మేము సక్సెస్ఫుల్గా ద్వారకా క్రైమ్ పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించి ఈరోజు మీకు డీటెయిల్స్ చెప్తున్నాము. ఇందులో మొత్తం 4 పార్టిసిపేట్ చేశారు. ఈ కేసుని చాలా టెక్నికల్గా మేము ఛేదించడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. కంప్లైనెంట్ చెప్పిన పోలికలను బట్టి 2 పర్సన్స్ వచ్చి తను ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ 10 o'clock అట్లా తను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత లోపల ఆల్రెడీ పొంచి ఉన్న వాళ్ళు తన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక పిల్లోని కూడా ఆమె ముఖం మీద పెట్టి ఆమె స్మాదర్ చేయడానికి ట్రై చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్, బీరువాలో ఉన్న క్యాష్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ పోలికలు కూడా మాకు కొన్ని చెప్పింది ఆవిడ. వాళ్ళు మొత్తం కూడా మాస్క్స్ ఇవన్నీ పెట్టుకొని గ్లౌస్ అన్నీ వేసుకొని వచ్చారు కాబట్టి ఆమె అంచనా మీద
వాళ్ళు ఏజ్ కొన్ని పోలికలు చెప్పడం జరిగింది. దాన్ని మేము అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక 10 డేస్లోనే మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రయల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ వరకు వెళ్ళి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. దీని అంతటిని కూడా ప్లాన్ చేసింది మాత్రం మెయిన్ A1 నెల్లి నిర్మలా కుమారి అని, ఈమె భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈమె కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉంటుంది. A2గా ఆమె కూతురు, ఎందుకంటే ఆమెకు కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళ క్యాంటీన్లో పనిచేసిన 2 కుర్రాల్ని దీంట్లో వాళ్ళు A3, A4 నెల్లి భూపతి అభిరామ్, నల్లి మణిరత్నం అని వాళ్ళిద్దరిని ఇందులో వినియోగించి ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 తులాల బంగారం, 10,000 క్యాష్ పోవడం జరిగింది. అది మొత్తం 100% రికవరీ చేసి ఈరోజు 4 కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు